పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కనివిని ఎరగని రీతిలో చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి శివ మనోహర్ నాయుడు నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో 3 మండలాల నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలో 4వ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా ప్రారంభం. 96 చిలకలూరుపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నారదముని చిలకలూరుపేట నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కావటి మనోహర్ నాయుడు చిలకలూరుపేట అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి నారదమునికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేసిన కాబట్టి మనోహర్ నాయుడు ఎన్నికల సిబ్బంది నామినేషన్ను పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప నామినేషన్ స్వీకరించిన అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, లళ్ల అప్పిరెడ్డి, మద్దాళి గిరిధర్, వెడదల గోపి, చిలకలూరుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటూ శ్రీనివాసరెడ్డి, బైరా కృష్ణ, తల్హాఖాన్, షేక్ దర్యావలి, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతలు భ్రాతలు దూతలు సామి నువ్వు, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. పైనున్నటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులతో మా జగనన్న దీవెనలతో ఈ చిలకలూరుపేట ప్రజల యొక్క మద్దతుతో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. భారీ స్థాయిలో అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించడంతో పాటు మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి, చేసుకు తీరతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ పోనటం కూడా జరిగింది. కొంతమంది ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, కొంతమంది పరోక్షంగా కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను భగవంతుని యొక్క ఆశీస్సులతో ప్రజల యొక్క దీవెనలతో తప్పకుండా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఆసక్తి గల విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అప్పుడు ఎన్నికల్లో ఓటేయలేదు, అయినా సరే మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అయినా సరే మాకు ఆరోగ్యశ్రీ కింద మాకు ఆపరేషన్ చేయించుకున్నాం, మాకు అన్ని సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. జగన్ గారు చెప్పినట్టుగా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, పార్టీ కూడా చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించాలి అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పి ఏమైతే అన్నాడో అది మాటలు మాత్రమే అనుకున్నాం మేము, అది చేతల్లో చేపించినటువంటి నిజమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా కొంతమందికి చెప్తా ఉన్నాం. కొంతమంది ఉన్నారు కొన్ని ఊళ్ళల్లో కొద్దిగా జాడిస్తూ ఉన్నారు. అది
ప్రభుత్వం అదొక్కసారి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. పుల్లారావు అనేటువంటి వాడు 2019లో వెళ్ళిపోతే 2023లో చివరిలో వచ్చాడు. అంటే 4.5 సంవత్సరాల పాటు పుల్లారావు కనపడలా నియోజకవర్గంలో. ఎక్కడున్నాడో తెలియదు. మిమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. మిమ్మల్ని ఏంటి అనేటువంటి పలకరించేటువంటి లీడర్ లేడు. చెప్తా ఉన్న సర్పంచ్ ఎన్నికలు వదిలేశాడు, ఎంపీటీసీ ఎన్నికలు వదిలేశాడు, జెడ్పీటీసీ ఎన్నికలు వదిలేశాడు, కౌన్సిలర్ ఎన్నికలు వదిలేశాడు. మీరు కనీసం మిమ్మల్ని ఏమిటి అని అడిగేటువంటి పరిస్థితి లేదు. మీరు పుల్లారావు నమ్మి మీరు అక్కడక్కడ మా పార్టీ నాయకుల్ని కొద్దేదో మీ ప్రభుత్వం వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఏదో మీరు కొంతమందిని బెదిరిస్తూ ఉన్నట్టు సంగతి మాకు అక్కడక్కడ వినపడతా ఉంది. రాత్రి నుంచి చెబుతా ఉన్నా, ఇక్కడ ఉంది అనిల్, ఇక్కడ ఉంది మనోహర్, అక్కడ ఉంది మా జగనన్న. పుల్లారావు ఉండడు. ఏ జిల్లా నుంచి వచ్చాడు? ఏ జిల్లా నుంచి వచ్చాడు? ఇంకా నేనన్నా గుంటూరు జిల్లా నుంచి. సొసైటీ మీద ఓడిపోయాడు. ఆగు, అక్కడ బొబ్బేపల్లిలో అయ్యగారు సొసైటీ అధ్యక్షుడు నిలబడి ఓడిపోయాడు. సొసైటీ అధ్యక్షుడు నిలబడి ఓడిపోయి ఇక్కడ గుడ్డిపోయి అమ్ముకుంటానికి చిలకలూరుపేట వచ్చి ఇక్కడ ఆళ్ళ నెత్తి మీద ఇళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి ఆయన ఆ రోజు ఎన్టీ రామారావు గారు తటస్థులకు సీట్లు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పంగానే ఎన్టీ రామారావు గారు దయతో ఆ రోజు సీటు తెచ్చుకొని ఆయన ప్రపంచంలో ఆ రోజు గెలిచాడు. సరే, 4.5 సంవత్సరాలు లోకలే కదా. ఎక్కడికి పోయాడు పుల్లారావు అని చెప్పండి? ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? 4.5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు, జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి లోకలు నేను స్థానికుడిని అని చెప్పి గుడ్డలు దించుకొని మాట్లాడుతున్నాడు కదా. ఈ 4 నెలల కింద వచ్చినటువంటి షోకాల్ లీడర్ ఎక్కడికి పోయాడు? కనపడ్డా? కరోనాలో కనపడ్డా? ఈ 4.5 సంవత్సరాల మీద ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలిపిస్తే ఏదన్నా ప్రజల పక్షాన నిలబడ్డా? ప్రజల తరపున పోరాటం చేశాడా? పార్టీ నాయకులు తరపున ఏదన్నా సరే వెళ్ళాడా? ఇప్పుడు కూడా చెబుతా ఉన్నా, మీరు పుల్లారావుని దయచేసి, ప్రజలు నమ్మకం కోల్పోయారు. ప్రజల దగ్గర నమ్మకం పుల్లారావు కోల్పోయాడు. మీరు కూడా దయచేసి తెలుగుదేశం అన్నలారా, అతను నమ్మబాగా ఆల్రెడీ మా వైపు ఒక ఖర్చీప్ వేశాడు. మీకు తెలియదు అది. మా వైపు ఖర్చీప్ అతను ఆల్రెడీ మొన్న ఒక 4 నెలల క్రితం దాకా ఖర్చీప్ ఒకటి వేశాడు. అక్కడ మా దగ్గర పప్పులు ఉడకపోయేటప్పటికే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బతిలాడి భంగపడి మళ్ళీ సీటు తెచ్చుకున్నాడు. ఏ జిల్లా నుంచి వచ్చాడు? ఏ జిల్లా నుంచి? మాకు ఇట్లాంటి కంప్లైంట్లు డైరెక్టే. అది అనవసరంగా ఈరోజు మా నామినేషన్కి వచ్చినటువంటి వాళ్ళు రాత్రి నుంచి కొన్ని ఊళ్ళల్లో అక్కడక్కడ బెదిరిస్తున్నారు. అవన్నీ తగ్గించుకోండి. మీరు అందరూ కూడా పుల్లారావు నమ్మబాకండి. ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, జగనన్న అబ్సల్యూట్లీ మెజార్టీతో గెలవబోతున్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు అని చెప్పేసి ఆల్రెడీ పుల్లారావు గారికి మా వెంకయ్యమ్మ గారికి అర్థమైంది. నాయన, మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో కొద్దిగా ఈ పని మీరు చేయండి, కానీ మా వాళ్ళు ఇబ్బంది పెడితే మాత్రం అనిల్, మనోహర్ తెలుసు కదా, మేమేందో తెలుసు కదా. ఓకే, ప్రభుత్వం అదొక్కసారి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. పుల్లారావు అనేటువంటి వాడు 2019లో వెళ్ళిపోతే 2023లో చివరిలో వచ్చాడు. అంటే 4.5 సంవత్సరాల పాటు పుల్లారావు కనపడలా నియోజకవర్గంలో. ఎక్కడున్నాడో తెలియదు. మిమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. మిమ్మల్ని ఏంటి అనేటువంటి పలకరించేటువంటి లీడర్ లేడు. చెప్తా ఉన్న సర్పంచ్ ఎన్నికలు వదిలేశాడు, ఎంపీటీసీ ఎన్నికలు వదిలేశాడు, జెడ్పీటీసీ ఎన్నికలు వదిలేశాడు, కౌన్సిలర్ ఎన్నికలు వదిలేశాడు. మీరు కనీసం మిమ్మల్ని ఏమిటి అని అడిగేటువంటి పరిస్థితి లేదు. మీరు పుల్లారావు నమ్మి మీరు అక్కడక్కడ మా పార్టీ నాయకుల్ని కొద్దేదో మీ ప్రభుత్వం వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఏదో మీరు కొంతమందిని బెదిరిస్తూ ఉన్నట్టు సంగతి మాకు అక్కడక్కడ వినపడతా ఉంది. రాత్రి నుంచి చెబుతా ఉన్నా, ఇక్కడ ఉంది అనిల్, ఇక్కడ ఉంది మనోహర్, అక్కడ ఉంది మా జగనన్న. పుల్లారావు ఉండడు.